హాయ్ అండి, అందరికీ నమస్కారం. మాఘమాసంలో వచ్చే ఈ 6 పండగల గురించి అందరూ తప్పక తెలుసుకోండి. మాఘమాసం ఆధ్యాత్మిక మాసం. ఈ మాసంలో 6 ముఖ్యమైన పండుగలు రాబోతున్నాయి. ఈ పర్వదినాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. 1. వసంత పంచమి, శ్రీ పంచమి. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి లేదా వసంత పంచమి అని అంటారు. ఈ రోజున సరస్వతీదేవికి పూజ చేస్తే విశేష ఫలితం కలుగుతుంది. జగత్తంతా నడవడానికి బుద్ధి ముఖ్యం. ఆ బుద్ధి సక్రమంగా పనిచేయడానికి సరస్వతీదేవి అనుగ్రహం ముఖ్యం. కాబట్టి ఈనాడు సరస్వతీదేవి ఉపాసన చేయాలని పండితులు చెబుతున్నారు. 2. రథసప్తమి. అదితి కశ్యపుల పుత్రుడైన సూర్యుడు లోకాలకు వెలుగునివ్వడం కోసం ఈనాడే రథమెక్కి ఆకాశంలో సంచారానికి బయలుదేరాడని అంటారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపుడని, త్రిమూర్త్యాత్మకుడని వేదాలు ప్రశంసించాయి. ఋగ్వేదంలోని మహాసౌర మంత్రాలు, యజుర్వేదంలోని అరుణకేతుకం అనే అరుణ ప్రశ్నము ఈయన మహిమను అనేక విధాలా వర్ణిస్తాయని పండితులు తెలిపారు. సూర్యుడు శరీరారోగ్య కారకుడని పురాణాలు వర్ణిస్తాయి. త్రిచవిధాన సూర్య నమస్కార పద్ధతి అని ఒకటి ఉన్నది. దాని ప్రకారం ఈ సూర్యనారాయణమూర్తికి నమస్కారాలు చేస్తే ఎటువంటి రోగాలైనా నశిస్తాయని పెద్దలంటారు. 12 రోజుల పాటు మహాసౌరయాగం చేసే పద్ధతి కూడా ఉన్నది. తల్లిదండ్రులకు మనకు ఎలా భౌతిక ప్రత్యక్ష దైవాలో అలాగే ఈ సూర్యదేవుడు కూడా దివ్య రూపంలో కనిపించే ప్రత్యక్ష దైవం. రథసప్తమి నాడు రేగుపళ్ళు, జిల్లేడు ఆకులు నెత్తిమీద పెట్టుకొని నదీ స్నానం చేయాలట. శ్లోకం: సప్తే సప్తే త్రిమూర్త్యాత్మన్ సప్తాశ్వరథవాహన సప్త జన్మ కృతం పాపం స్నానేనైవ వినాశయ అంటూ స్నానం చేయాలి. ఇంటికి వెళ్ళి ఆవు పాలతో పాల పొంగలి చేసి సూర్యునికి 12 చిక్కుడాకులలో పెట్టి నివేదన చేయాలి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అనే ఆరోగ్యమును కోరేవారు సూర్యుణ్ణి ఆరాధించాలని వేద పండితులు చెబుతున్నారు. 3. భీష్మాష్టమి. మాఘశుద్ధ అష్టమి నాడు భీష్ముడు స్వచ్ఛంద మరణం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే మాఘ స్నానానంతరం భీష్మునికి తర్పణం చేయాలి. తిలలతో తర్పణం చేయాలి. 4. భీష్మ ఏకాదశి. భీష్ముడు చనిపోయిన వెంటనే వచ్చిన ఏకాదశి అని అర్థం. భీష్ముని మీద గౌరవం వల్ల ఈ ఏకాదశిని ఆయన పేరుతో పిలుస్తారు. ఈనాడు నదీ స్నానం, మాధవుని పూజ, ఉపవాసం, పురాణాదుల శ్రవణం చేయడం ప్రశస్తం. భగవద్గీతా పఠనం చేయడం కూడా మంచిదే. 5. మాఘ పూర్ణిమ. దీనినే మహామాఘి అని అంటారు. ఇది దేవికి ప్రీతికరమైన పర్వదినం. దేవి ప్రీతి కోసం పూజలు చేయాలి. సముద్ర స్నానం చేయగలిగితే చాలా మంచిది. 6. మహాశివరాత్రి. ప్రతి నెల అమావాస్య ముందు వచ్చే చతుర్దశి మాస శివరాత్రి అంటారు. ఈ మాఘమాసంలో అమావాస్య ముందు వచ్చే చతుర్దశిని మహాశివరాత్రి అంటారు. అర్ధరాత్రి 12 గంటలకు చతుర్దశి ఏ రోజున ఉంటుందో దానినే మహాశివరాత్రి అంటారు. ఇది శివునికి ప్రీతికరమైన తిథి. కావున ఉదయమే సంకల్ప సహితంగా స్నానం చేసి శుచిగా దేవాలయానికి వెళ్ళి కానీ, ఇంట్లో లింగం పెట్టి కానీ, లేదా దేవతార్చన ఉన్నవారు అభిషేకాలు, పూజలు పిల్వదళాలతో చేస్తారు. కొందరు సహస్రలింగార్చన, మహాలింగార్చన చేస్తారు. పగలంతా ఉపవాసం చేసి రాత్రి శివ పురాణాలు, కథలు చదువుతూ జాగరణం చేస్తారు. కొందరు పాలు, పెరుగు, తేనె, ఆవు నెయ్యి, పంచదార, చెరుకు రసం, గంధోదకం, పుష్పోదకాలు మొదలైన ద్రవ్యాలతో అర్ధరాత్రి లింగోద్భవ కాలానికి ఏకాదశ రుద్రాభిషేకం చేస్తూ జాగరణ చేస్తారు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.